అందరికీ నమస్కారం. నన్ను అప్పుడప్పుడు కొంతమంది ఈ జ్యోతిషీ శాస్త్రంలో ఏమన్నా పరిహారాలు ఉంటే చెప్పండి మా సమస్యలకి అని అడుగుతూ ఉంటారు. నేను సాధారణంగా ఈ పరిహారాల జోలికి సాధారణంగా వెళ్ళను. అలా అని చెప్పి ఎవరైనా అడిగినప్పుడు కాదనలేను. అందువల్ల నేను ఇవాళ కొన్ని నాకు తెలిసిన నేను అక్కడ ఇక్కడ చదివినవి, నాకు వాళ్ళు వీళ్ళు చెప్పినవి, లేకపోతే నేను యూట్యూబ్ వీడియోస్‌లో ఎక్కడైనా చూసినవి. ఉన్న కొన్ని చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ మీకు ఎక్కడొక్కడ ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో చెప్పి ఉండవచ్చు. లేకపోతే మీరు విని ఉండవచ్చు. మీరు చదివి ఉండవచ్చు. కానీ నా వీడియోస్ చూసేవాళ్ళు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను మీతోటి ఇవి షేర్ చేసుకుంటున్నాను. సరేనా? సో, చంద్రుడు మన జాతక చక్రంలో కనుక చంద్రుడు చాలా బలమైన స్థితిలో ఉన్నా ఆయన మనకి సమస్యలు క్రియేట్ చేస్తాడు. ఆయన స్వక్షేత్రంలో ఉన్నా మనకి సమస్యలు క్రియేట్ చేస్తాడు. నీచబడిన సంబంధాల్లో మనకి సమస్యలు క్రియేట్ చేస్తాడు. ఆయన శని కానీ, రాహు కానీ, కుజుడు కానీ ఇలాంటి వాటిలతో కలిసి ఉన్నా మనకు సమస్యలు క్రియేట్ చేస్తాడు. శత్రు క్షేత్రాల్లో ఉన్నా మనకు సమస్యలు క్రియేట్ చేస్తాడు. మిత్ర క్షేత్రాల్లో ఉన్నా ఆయన మనకి సమస్యలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో, ఈ రకంగా చంద్రుడు ఎక్కడ ఉన్నా మనకి ఏదో రకమైన సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు. చంద్రుడు బేసిక్‌గా మనస్సుని రిప్రజెంట్ చేస్తాడు. ఈ మానసిక పరమైన సమస్యలనేవి అందరికీ 24 గంటలు ఉండేవే. అందరికీ ఉంటాయి. ఎవరు ఏ సమస్య లేనివాడు ఆలోచించి మరీ సమస్యను తెచ్చుకుంటూ ఉంటాడు. అది వాడి సమస్య. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. జనరల్‌గా ఈ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళ జాతక చక్రంలో మనం ఇలాంటివి చూస్తూ ఉండవచ్చు. నేనైతే చూశాను. వాళ్ళ జాతక చక్రంలో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఏ సమస్యలు ఉండవు. కానీ వాళ్ళు ఆలోచించి మరీ సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అది వాడి ప్రత్యేకత. సో, ఇప్పుడు నేను బేసిక్‌గా చెప్పేది చంద్రుడు దుస్థానాలు ఇలాగ ఏ రకమైన దుస్థానంలో ఉన్న దుష్టగ్రహాలతో కలిసి ఉన్నా, ఉచ్చబడినా, నీచబడినా, లేకపోతే దుష్టగ్రహాలతో కలిసి ఉన్న దుష్టగ్రహాలు అనే పదాన్ని మనం వాడలేం. ఏ గ్రహము దుష్టగ్రహం కాదు. ఏ గ్రహము అంత మంచి గ్రహం కూడా కాదు. అన్ని వాటి నేచర్స్ని బట్టి మన గ్రహస్థానంలో పొందుతూ ఉన్న దాన్ని బట్టి మన కర్మలను బట్టి మనకి ఫలితాలను ఇస్తాయి. శని చెడ్డవాడిని చెప్పలేం, రాహు మంచివాడిని చెప్పలేం, అలాంటి సూర్యుడు మంచివాడిని మనం చెప్పలేం. గురుడు అన్ని వేళలా మంచివాడిని కూడా మనం చెప్పలేము. ఒక్కొక్కసారి సప్తమ స్థానంలో ఉంటే మన రకరకాల సమస్యలు క్రియేట్ చేస్తాడు ఆయన. సో, దుష్టగ్రహాలు అనే పదం వాడడం అనేది ఒక తప్పుడు సంకేతాన్ని జనాల్లోకి పంపించినట్టు అవుతుంది. దుష్టగ్రహాలు అనేవి లేవు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏమి రెమెడీస్తే మనం ఈ చంద్రుడిని శాంతింప చేయడానికి మనం చేయగలం? చంద్రుడు మన కారకుడు. తెలుసు కదా అందరికీ. మన మనసు మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది. తర్వాత చంద్రుడికి రాణి స్థాయి మన గ్రహాల పరివారంలో, గ్రహాల కుటుంబంలో చంద్రుడిది రాణి స్థాయి. ఆయన స్త్రీ. మనం పురుషుడు అనుకుంటూ ఉండే కానీ బేసిక్‌గా ఈ చంద్రుడి స్త్రీ. అంటే చాలా సెన్సిటివ్ మైండ్ ఉన్న వ్యక్తి, సెన్సిటివ్ మైండ్ ఉన్న ఒక మహారాణి అని మనం ఈ చంద్రుడిని తీసుకోవచ్చు. సో, ఈ రకంగా చంద్రుడిని ఏమి చేస్తే మన మనస్సు తృప్తి పడుతుందో అదే పని. అంటే హత్యలు మానభంగాలు చేయమని కాదు. హత్యలు మానభంగాలు చేస్తే మన మనసు తృప్తి పడుతుంది కాబట్టి అది చేసేవాడు అది చేయమని కాదు.
ఏదైనా మంచి పనులు. ఓకే. నెలకి ఒక 50,000 డ్రా చేసే ఒక ఎంప్లాయీ ఉన్నాడనుకుందాం. నెలకి 50,000 డ్రా చేసే ఒక ఎంప్లాయీ ఉన్నాడనుకుందాం. ఇలాంటి వాళ్ళు వేసవి కాలంలో చలివేంద్రం పెట్టించడం ద్వారా, వాటర్ క్యాంప్ మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా ఒక గుడి దగ్గర ఎక్కడో ఒక వాటర్ క్యాంప్ పెట్టించడం ద్వారా చంద్రుడిని తృప్తిపరవచ్చు. వాటర్, మూన్ రిప్రజెంట్స్ వాటర్. ఓకే. అలాగే పక్షులు తాగడానికి నీళ్లు. మీ ఇంటి బయట ఒక చిన్న కుండలో పక్షులు అంటే పక్షులు తాగే లాంటి కుండ, మీరు మనం తాగే నీటి కుండ పెడితే పక్షులు అలాంటి కుండల్లో తాగలేవు కాబట్టి ఒక చిన్న పాత్రలో బయట నీళ్లు పెట్టండి. చంద్రుడు నీళ్ళని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఇది చంద్రుడిని తృప్తిపరచవచ్చు. తర్వాత బియ్యాన్ని చంద్రుడు రిప్రజెంట్ చేస్తాడు. మన నవధాన్యాల్లో బియ్యానికి చంద్రుడు అధిపతి. ఏదైనా ఒక కుటుంబానికి నిజంగా లేని కుటుంబానికి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ కుటుంబానికి వాడు పొద్దున మనం దానం ఇస్తే సాయంకాలానికి మందు కొట్టే కుటుంబాలు చాలా ఉంటాయి. అలాంటి కుటుంబానికి కాదు, ఒక మంచి కుటుంబానికి, అవసరంలో ఉన్న కుటుంబానికి ఎప్పుడున్నా సరే ఒక 50,000 సంపాదించే జీతగాడు సంవత్సరానికి ఒకసారైనా సరే ఒక 5 కేజీల బియ్యం ఇవ్వచ్చు కదా. ఎవరిని ఇవ్వచ్చు, ఒక రిక్షా పుల్లరు కూడా ఇవ్వచ్చు. 5 కేజీల బియ్యం రిక్షా పుల్లరు కూడా పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. ఇది చేయొచ్చు. కిరాణా కొట్ల వాళ్ళు ఉంటారు. బేసిక్గా కిరాణా కొట్ల వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నా వీడియోలు చూసే వాళ్ళలో రకరకాల వాళ్ళు ఉండొచ్చు, ఎవరెవరు చూస్తారో నాకు తెలీదు. ఒక 5 కేజీల బియ్యం. అలాగే మందులు కూడా, ఈ మందులకు కూడా కారణమైన మన శరీరంలో మందులు సరిగ్గా పనిచేయాలి అంటే చంద్రుడు సహాయం చాలా అవసరం మనకి. సో ఈ మందులు దానం ఇవ్వడం ద్వారా, మెడికల్ షాపుల వాళ్ళు ఉంటారు, మందులు తక్కువ రేటుకి ఇవ్వచ్చు. లేకపోతే మందులే ఇవ్వమని కాదు, ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళకి మనం మందులు కొని పెట్టచ్చు. ఇలాంటి సంవత్సరంలో ఒకసారి, నేను ప్రతి నెల ఈ పని చేయమని చెప్పట్లేదు. సంవత్సరంలో ఒకసారి మీకు కుదిరినప్పుడు. సరేనా? అలాగే అనాథాశ్రమాలలో చిన్నపిల్లలకి నడిపే అనాథాశ్రమాలు, నేను చెప్పేది వృద్ధులకి అనాథాశ్రమాలు కాదు, వృద్ధుల్ని మళ్ళీ శని రిప్రజెంట్ చేస్తాడు. చిన్నపిల్లలకి నడిపే అనాథాశ్రమాలలో ఏదైనా ఇలాంటి బియ్యం, బట్టలు ఇలాంటివి దానం ఇవ్వడం ద్వారా మీరు చంద్రుడిని తృప్తిపరిచి మీ ఆలోచనలని, చంద్రుడు తృప్తిపడ్డాడు అంటే మీ ఆలోచనలు బద్ధీకరించబడినట్టే. మీ ఆలోచన సమంగా ఉంటే మీరు చేసే పనులు సమంగా ఉంటాయి. మీరు చేసే పనులు సమంగా ఉంటే మీకు సరైన రిజల్ట్ వస్తుంది. సరైన రిజల్ట్ వస్తే మీరు తృప్తిగా ఉంటారు. సో మనం ప్రతిసారి ఇలాగా స్పిరిచువల్ రెమెడీస్కి వెళ్ళలేం. ఇప్పుడు నేను చెప్పేదాల్లో ఏది కూడా స్పిరిచువల్ రెమెడీ లేదు. ఆ దేవుడికి వెళ్ళండి, ఈ దేవుడి గుడికి వెళ్ళండి, ఆ మంత్రం జపించండి, ఈ మంత్రం జపించండి అని నేను చెప్పలేదు. బేసిక్గా అలా చెప్పడానికి నేను విరుద్ధం కూడా. చాలా తక్కువ సార్లు నేను రెమెడీస్ ఇస్తూ ఉంటాను. ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. సరే, అందరు నా వీడియోస్ చూసేవాళ్ళు నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈ చిన్న ప్రయత్నాన్ని నేను చేశాను. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. అందరికీ మరోసారి నమస్కారం.